హాయ్ మై వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్కరీ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. వాళ్ళు ఒక చిన్న ట్వీట్ లాగా నాకు ఇచ్చారు. మై నేమ్ ఇస్ హైనా. ఐఎమ్ ద లీడ్ సీనియర్ కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ అడోబీ. ఐఎమ్ హోల్డింగ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఇలా నేను ఈ వీడియోలో లైక్ ఎంప్లాయ్మెంట్ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఎందుకు రావట్లేదు, ఫ్రెషర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, ఒకవేళ కెరీర్ గ్యాప్ పర్సన్స్ కొంతమంది ఉంటారనమాట, సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల గ్యాప్ అనేది వస్తుంది. సో వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్స్ ఉంటాయి, అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుతున్నారో వాళ్ళకి కూడా కొన్ని సొల్యూషన్స్ అయితే ఉన్నాయి త్వరగా బీటెక్ కాలేజ్లో ఉన్నప్పుడే జాబ్ కొట్టడానికి. సో ఈ వీడియోలో టోటల్గా స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్తో స్టార్ట్ చేద్దాము. ఫ్రెషర్స్కి ఈ ఇప్పుడు 2025లో ఉన్నాం, 23 కానీ 24 పాస్ అవుట్స్ వాళ్ళు కూడా స్టిల్ ఇంకా జాబ్ సెర్చింగ్లోనే ఉన్నారన్నమాట. సో 24 పాస్ అవుట్స్ వాళ్ళకి 100%లో 88% ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట. సో ఎందుకు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి? ప్రాపర్ మెంటర్షిప్ లేదన్నమాట. ప్రాపర్ గైడెన్స్ అనేది ఎవరి దగ్గర తీసుకోవాలి. అందరూ ఎలా థింకింగ్ చేస్తున్నారంటే ఏదో మనము కోర్స్ నేర్చేసుకుంటే మనకి జాబ్ వచ్చేస్తుంది అనుకునేసి మనం హైదరాబాద్కి వచ్చేసి ఎన్నో లైక్ ఒక మంచి కోర్సు సెలెక్ట్ చేసుకున్నాము, 30,000 40,000 పే చేస్తాం. కానీ ఈ ప్రాసెస్లో మీరు తెలియకుండానే ₹1,00,000 వరకు మీరు కోర్స్ డ్యూరేషన్లో ఖర్చు పెడతారు. మీకు తెలియదు జనరల్గా చెప్పరన్న ఈ పాయింట్ అనేది ఎవరు చెప్పరు. ఎలా అంటే ఈ పాయింట్ అనేది తెలిసిందంటే అందరూ మూసుకోవాలన్నమాట. సో అందువల్ల ఈ పాయింట్ ఎవరికైనా చెప్పరు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కానీ. ఓకే, అదొకటి. ఫ్రెషర్స్ కోర్స్ చేస్తున్నారు, ఓకే, కోర్స్లో థియరీ పార్ట్ మార్కు లైక్ కోర్స్ని ఆ డెఫినేషన్స్ నేర్చుకోవడము, లైక్ పైనే కవర్ చేయడము, ఇలాంటివి నేర్చుకుంటే యూజ్ ఉండదు అసలు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఏదన్నా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు అది రియల్ టైమ్ సినారియోలో వర్క్ అవుతుందా లేదా అనే థింగ్ అనేది మీరు తెలుసుకోవాలి. ఒక ఫ్రెషర్గా మ్యాక్సిమం 1 or 2 ప్రాజెక్ట్స్ అయితే చేస్తారన్నమాట ఒక ఫ్రెషర్గా. అదే ఒక ఫ్రెషరు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా థింక్ చేస్తే, లైక్ 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా థింక్ చేసి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని చేసేసి. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకోండి, వెబ్ డెవలప్మెంట్ తీసుకోండి. సో ఈ రెండిట్లో డేటా అనలిటిక్స్ అయినా కానీ సో మెయిన్ అనేది మనము టూల్ మీద రియల్ టైమ్ సినారియో మీద వర్క్ చేయాలి. వెబ్ డెవలప్మెంట్ అంటే ఒక ఫ్రెషర్ మ్యాక్సిమం అంటే మనకి ఇన్స్టిట్యూట్స్లో కానీ బయట ఎక్కడ నేర్పించేది జస్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే మనకి నేర్పించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అది కొన్ని మాత్రమే అది చేస్తాయన్నమాట అలాగా. కానీ ఆ ఫ్రెషర్గా ఉండి అంత కాంపిటీషన్లో సర్వైవ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో అప్పుడు ఏం చేయాలంటే లైక్ 1 year ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కానీ ఆ సబ్జెక్ట్లో ఇన్డెప్త్ అనేది వెళ్తారు అన్నమాట. ప్రాజెక్ట్లో ఇన్డెప్త్ వెళ్తారు. స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి కూడా కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ మీరు నేర్చుకునే కోర్సెస్లో ఓకే యూటిలైజ్ చేస్తారు. సో అదేవిధంగా అడ్వాన్స్డ్ టాపిక్స్ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసి నేర్చుకుంటారో అండ్ మోర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారో అప్పుడే మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months మీరు స్పెండ్ చేసి కోర్స్ నేర్చుకున్నారు. సో ఓకే పర్లేదు. నెక్స్ట్ అనదర్ 2 months 3 months 4 months స్ట్రగుల్ అవుతారన్నమాట. ఇక్కడ మీ స్కిల్తో పాటు మీకు జాబ్ రావాలంటే అసిస్టెన్స్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి. బయట ఎక్కడ ఏం చేస్తున్నారు, అసిస్టెన్స్ ఇస్తాము అనేసి చెప్తున్నారు. కానీ అసిస్టెన్స్ అంటే ఏంటి అక్కడ లైక్ ఎలా అంటే వాళ్ళ దగ్గరికి ఏదైనా డ్రైవ్స్ వస్తేనే వాళ్ళు మీ ప్రొఫైల్స్ని వాళ్ళకి పంపిస్తారన్నమాట. సో వాళ్ళు మీ ప్రొఫైల్స్ చూసి షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, అక్కడి వరకు మాత్రమే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు కోర్స్ నేర్చుకుంటున్నారో అప్పుడే మీరు ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లింక్డ్ఇన్, రెజ్యూమ్, ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ అనేది బిల్డ్ చేసుకొని ఫస్ట్ 1 month అలా వదిలేసి కోర్స్ డ్యూరేషన్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ 1 month నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలా అప్లై చేయాలి, నౌకరీ బిల్డ్ చేసుకోవాలి, ఇండీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, బిల్డ్ చేయాలి ప్రొఫైల్. సో ఫౌండెడ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట వెబ్సైట్స్, జాబ్ పోర్టల్ వెబ్సైట్స్. వీటన్నిటిలో మీరు రోజుకు ఒక 50 అన్నా అప్లై చేయాలి. డైలీ ఒక 50 జాబ్స్ అన్నా అప్లై చేస్తే మీరు 1 month అలా వెయిట్ చేయాలి. మీరు కాన్ఫిడెంట్గా సబ్జెక్ట్ని, నాలెడ్జ్ని రియల్ టైంలో బిల్డ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం జాబ్స్ అప్లై చేయాలి. సో ఎప్పుడైతే మీరు కసి మీద ఇలా 2 పనులు కరెక్ట్గా చేస్తారో మీరు తొందరగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీరు తొందరగా జాబ్ క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను చాలా మందిలో చూశాను అనమాట. నాకు ప్రొఫైల్స్ వచ్చిన వాటిలో నా జూనియర్స్లో కానీ మా హెచ్ఆర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే సినారియోస్ని బట్టి చూస్తే ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక జాబ్ వచ్చిందంటే జస్ట్ ఎవరైనా పంపిస్తారు జాబ్ లింక్, ఆ జాబ్ లింక్ అప్లై చేస్తారు, అమ్మాయి వచ్చేస్తారు, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోతుంది. అస్సలు అవ్వదు. అలాంటి పనులు కానీ చేస్తే 1 year అయినా 2 years అయినా మీకు ఆపర్చునిటీస్ అనేవి అస్సలు రావన్నమాట. సో ఏదో ఒక లింక్ వచ్చింది, ఆ లింక్ అప్లై చేసాం అన్నట్టుగా ఉండకూడదు. కసి మీద ఉండాలి ఇప్పుడు కానీ.
కసి మీద ఉంటేనే మీరు లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఏదో మోటివేషన్ క్లాస్ లాగా నేను చెప్పట్లేదు, మీకోసం చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇప్పటికీ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియట్లేదు. సో నాకు రెజ్యూమ్స్ చాలా వచ్చాయన్నమాట. రెజ్యూమ్స్ చూస్తే అసలు ఎలా అంటే మినిమం కంటెంట్ అనేది రెజ్యూమ్లో ఉండట్లేదు. సో మీకోసం అనేసి ఒక ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉండే రెజ్యూమ్ టెంప్లెట్ అనేది ఫార్మేట్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతాను. సో కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఫ్రెషర్గా జాబ్ అయితే మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కానీ MNC కంపెనీస్లో కానీ ఇంపాసిబుల్ అనమాట కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి జాబ్ అనేది రావడం. సో మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మీకు ఒక 2 years 3 years 4 years గ్యాప్ ఉందనుకోండి. సో అందులో 75% టైంని, అంటే ఇప్పుడు 4 years డ్యూరేషన్ అంటే 3 years డ్యూరేషన్, 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎంతైతే వర్క్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వర్క్ చేయగలుగుతారో అంత నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకొని, ఆ కెరీర్ గ్యాప్లో ఉన్న వాళ్ళు అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు జాబ్ క్రాక్ చేయడానికి, జాబ్ అప్లికేషన్స్ పెట్టడానికి రెడీగా ఉండాలన్నమాట. అప్పుడైతే కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్, కెరీర్ గ్యాప్ పీపుల్ జాబ్ అయితే క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఫ్రెషర్గా ట్రై చేస్తే అసలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బీటెక్, ఇంటర్ కంప్లీట్ చేసుకుని డిగ్రీ బీటెక్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, బీటెక్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఒక స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, లైక్ నేను చెప్పే స్కిల్ అంటే ఏంటంటే మీరు అనుకోవచ్చు C లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్, వెబ్ డెవలప్మెంట్ అన్నమాట. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు వెబ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేస్తే దాని యూజ్ కేస్ అనేది చాలా ఉంటుంది అన్నమాట. వెబ్ డెవలప్మెంట్లో పైథాన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పైథాన్ నేను నేర్చుకోవచ్చు, పైథాన్ యూజ్ చేసి అండ్ జావా యూజ్ చేసి వెబ్ డెవలప్మెంట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ అట్లా కాకుండా మనం వన్ స్టాక్ కూడా కంప్లీట్ చేయవచ్చు అన్నమాట. సో ఇలా 3 కేటగిరీస్గా మనం చేయొచ్చు అన్నమాట. సో మేజర్గా వన్ స్టాక్ ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. బట్ వన్ స్టాక్ కాంపిటీషన్ ఉన్నా కానీ హ్యూజ్ శాలరీస్ అయితే పే చేస్తున్నారు. అండ్ జావా కూడా మంచి గ్రిప్ అయితే ఉంది, పైథాన్ కూడా మంచి గ్రిప్ అయితే ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే, వెబ్ డెవలప్మెంట్ అంటే జస్ట్ ఓన్లీ థియరీ పార్ట్ వరకు మాత్రం నేర్చేసుకొని పైన ChatGPTని అడిగి లేదా AIని అడిగేసి కోడ్ని కాపీ పేస్ట్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ చేసామంటే కుదరదు. అలా చేస్తే అసలు మనకి నాలెడ్జ్ అనేది వీలన్నమాట. సో మీరు స్క్రాచ్ నుంచి ఒక వెబ్సైట్ని కోడ్తోనే బిల్డ్ చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తారో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది స్టూడెంట్గా ఉన్నప్పుడే వచ్చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో, మీరు ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ మీ కాలేజెస్కి వచ్చినప్పుడు, కానీ డ్రైవ్స్ అటెండ్ అయినప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న స్కిల్ని చూసి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ని చూసి 100% మీరు ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాబ్ క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే DSA. ఒకరు DSA గురించి భయపడుతూ ఉంటారు. సో DSA అంటే ఇస్తుంది అసలు బేసిక్ టు మీడియం రేంజ్ DSA వరకు ప్రతి ఒక్కరు నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఎప్పుడైతే మనం వెబ్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉంటామో దాంతోపాటు DSA అనేది కామన్గా నేర్చుకోవచ్చు. పైథాన్ యూజ్ చేసి, జావా యూజ్ చేసి కానీ అండ్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి కానీ DSA అనేది చేయొచ్చు. సో ఈ వెబ్ డెవలప్మెంట్ మనకి మీరు చూసుకోండి, ఇండియాలోనే కాదు US అయినా వరల్డ్ వైడ్ వెబ్ డెవలప్మెంట్ అనేది ఫేమస్ అన్నమాట. అందులో వెబ్ డెవలప్మెంట్ ఫేమస్ కేటగిరీ ఏంటంటే React.js డెవలపర్ అండ్ Angular డెవలపర్ అండ్ Node.js డెవలపర్, పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్. సో ఇలా వెబ్ డెవలప్మెంట్తో లింక్ అయిన టెక్నాలజీస్ ఫేమస్ అన్నమాట. సో వీళ్ళకి అబ్రాడ్ కంట్రీస్లో 1 crore నుంచి 2 crores వరకు పే చేస్తున్నారు. మన ఇండియాలో ఒక React.js డెవలపర్ వెబ్ డెవలప్మెంట్లో స్పెషలైజేషన్ అన్నమాట ఇది. సో React.js డెవలపర్ అన్నమాట. సో ఈ React.js డెవలపర్కి జస్ట్ 2 years 3 years ఎక్స్పీరియన్స్కి లక్ష పైన పే చేసే వాళ్ళు ఉన్నారు. కంపెనీస్ కూడా ఉన్నాయి, స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి, మిడ్ రేంజ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? 2 years 3 years ఎక్స్పీరియన్స్కి. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెబ్ డెవలప్మెంట్ అనేది మంచి స్కోప్ అయితే ఉంది. ఏదో AI వచ్చేసి బీట్ చేసిన అనేసి కష్టం అన్నమాట, అట్లా భయపడద్దు. సో వెబ్ డెవలప్మెంట్ మీద DSA మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి మీరు అయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా అయితే నేను ఈ వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన సపరేట్ రోడ్ మ్యాప్ అనేది నేను ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి అందులో, ఆ స్పెషలైజేషన్స్ అండ్ రోడ్ మ్యాప్ మొత్తం ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను చేసుకోండి. ఒకవేళ మీరు రెజ్యూమ్స్ రెడీ చేసుకున్న తర్వాత నాకు అది పంపించాలి, చెక్ చేసుకోవాలి అంటే నేను మెయిల్ కూడా ఇంక్లూడ్ చేస్తాను కింద. ఆ మెయిల్కి అయితే మీరు మీ రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి. టెక్ డైరీ అఫీషియల్గా అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో ఏంటంటే మ్యాసివ్ సొల్యూషన్స్ నేమ్ కిందకి వస్తుంది. సో ఇక్కడ మన వెబ్సైట్ అనేది ప్రెజెంట్ చేస్తున్నాను డిజైనింగ్ అనేది. ఎవరికైతే పర్టికులర్గా 3 to 4 monthsలో నేను జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నా పర్సనల్ మెంటర్షిప్ విత్ టెక్నికల్ సపోర్ట్ అండ్ ఇంటర్వ్యూ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు కానీ మంచిగా నాకు పర్ఫామ్ చేస్తే, ఇంకా బాగా నేర్చుకుంటే, ఈవెన్ మా కంపెనీలోనే రిఫరెన్స్ ఇచ్చేదానికి నేనైతే 100% నా ఎఫర్ట్ అంతా పెట్టి ట్రై చేస్తాను. మీరు కానీ ప్రాజెక్ట్స్ మంచిగా బిల్డ్ చేసుకుంటే. సో నా పర్సనల్ గైడెన్స్ మీకు కావాలనుకుంటే, లైక్ నేను మీకు టైం స్పెండ్ చేయాలి,
సో మీరేమి హైదరాబాద్కి వచ్చేసి లక్షలు రూపాయల వరకు స్పెండ్ చేసేసి లైక్ పీజీస్లో ఉండేసి అంత చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో ఉంటూనే నాతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అనమాట. మరి నేను ఒక టైమింగ్ అనేది చెప్తాను, అది మార్నింగ్ ఈవినింగ్ అనేసి అప్పుడు డిసైడ్ చేద్దాము క్లాసెస్ అంటే. ఒకవేళ అండ్ నా పర్సనల్ మెంటర్షిప్తో మీరు ఎవ్రీడే నాతో కాంటాక్ట్ ఉండేసి డే 1 నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం లైక్ టెక్ స్టాక్ అనేది టెక్నాలజీస్ అనేది స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచే డే 1 నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది, ఎలా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో అందుకని 3 to 4 months అనేది నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. సో నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరైతే నా మెంటర్షిప్ తీసుకున్నా ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. వాళ్ళు ఒక చిన్న ట్వీట్ లాగా నాకు ఇచ్చారు. మీరు ఎప్పుడు నాతో కాంటాక్ట్ ఉంటారు కాబట్టి వాట్సాప్ త్రూ నేను డైరెక్ట్గా నేను కాల్ త్రూ కాంటాక్ట్ ఉంటాను కాబట్టి మీరు ఎటువంటి డౌట్ ఉన్నా ఈజీగా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో నా మెంటర్షిప్ మీరు ఇంట్లో ఉండి చేసుకుంటే లైక్ 25,000 నుంచి 30,000 ఉంటుంది. జస్ట్ 25,000 to 30,000. మీరు మోర్ దెన్ 70,000 అయితే మీకైతే సేవ్ అనేది అవుతుంది. అండ్ నేను పర్సనల్గా సపోర్ట్ ఉంటాను కాబట్టి. అండ్ ఆల్సో మీకు క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లైఫ్ టైం ఈ మనం ఏవైతే క్లాసెస్ ఉంటామో అవి రికార్డెడ్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. సో ఎవ్రీ టైం మీరు ఫ్యూచర్లో జాబ్ చేస్తున్నా కానీ ఇన్ కేసు ఒకవేళ అన్ని రివైజ్ చేసుకోవాలన్నా కానీ మీ దగ్గర యాక్సెస్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా మీరైతే యాక్సెస్ షేర్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా ఫస్ట్ టైం చూసినట్లయితే యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం వేస్ట్ కంటెంట్ కానీ ఎటువంటి బ్లాగ్స్ అలాంటివి కానీ చేయమన్నమాట. సో ఓన్లీ టోటల్ స్టూడెంట్స్కి బిజినెసెస్కి ఎంటర్‌ప్రెన్యూర్స్కి రిలేటెడ్ కంటెంట్, ఎడ్యుకేషనల్ టెక్ ఏఐ కంటెంట్ మాత్రమే మన ఛానల్లో చూస్తారన్నమాట మీరు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని వెంటనే లైక్ చేసేసి, అండ్ ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు వీడియో చూస్తున్నారు అంటే ఒక్కసారి కామెంట్లో మీరు ఏం చేస్తుంటారు, లైక్ మీరు స్టూడెంటా, లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్, ఫ్రెషరా, లైక్ లుకింగ్ ఫర్ జాబ్సా అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.